హలో ఎవ్రీవన్, గ్రీన్ పీస్ని 1 ఇయర్ వరకు ఎలా ఫ్రోజన్ చేసి మనం ఇంట్లో దాచుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాము. గ్రీన్ పీస్ కొన్న తర్వాత ఒలిచేటప్పుడే చిన్నగా ఉన్న గింజల్ని పక్కకు తీసేయాలి. అవి త్వరగా పాడైపోతాయి. సో వాటిని మనం ఫ్రోజన్ చేయబోవట్లేదు. వాటిని రెగ్యులర్ కర్రీస్లో యూజ్ చేసేసేయండి యాజ్ పాసిబుల్ త్వరగా. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ షుగరు వేసి వెంటనే గ్రీన్ పీస్ కూడా వేసేసి ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉంటే గింజలన్నీ పైకి వచ్చేస్తాయి, అడుగునేమీ ఉండవు. అలా మొత్తం పైకి వచ్చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్ కానివ్వండి, లేదంటే ట్యాప్ వాటర్ అయినా సరే ఆ హీట్ అంతా తగ్గిపోయే వరకు 2-3 సార్లు నీళ్లు మార్చుకొని కూల్ డౌన్ అయిపోయే వరకు కూడా ఉంచండి. ఒక 10 మినిట్స్ వదిలేసినా సరే ఆ వాటర్లో నష్టమేం లేదు. తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి. ఒక 4-5 అవర్స్ ఆరబెట్టేస్తే ఆ తడంతా పోతుంది. ఆ తర్వాత బాక్స్లో కానివ్వండి, ప్లాస్టిక్ బాక్స్ లేదంటే జిప్ లాక్ కవర్స్లో కానీ వేసి డీప్ ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చు. అట్లా మీకు 1 ఇయర్ వరకు వచ్చేస్తాయి. ఏదైనా టిఫిన్స్ కానివ్వండి, రైస్ ఐటమ్ చేసినప్పుడు ఒక గుప్పెడు కనుక మనం గ్రీన్ పీస్ దాంట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.